చెప్పండి ఏం చెప్తారు మరి ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? తప్పకుండా న్యాయం జరుగుతుందనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి అధికారంలో వచ్చేటప్పుడు బీసీలను మరి మభ్యపెట్టింది. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజల ముందు పెట్టింది, నమ్మి ఓట్లేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వం మొదటికెళ్ళి మేము చూస్తున్నాం, ఆచిచూచి అడుగులేస్తున్నది. ఆచిచూచి అడుగులేసిన తరుణంలో మరి ఆర్ కృష్ణన్న మరి రెడ్ పిటిషన్ హైకోర్టులో దాఖలాలు చేసి మరి డెడికేషన్ కమిషన్ పెట్టి కులగణన చేయించిండు. అదే రిపోర్ట్ తోటి ఈ ప్రభుత్వం మరి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ పెడతా అన్నది. కానీ దాన్ని మరి నీరు గాయించే విధమైనటువంటి విధానంతో ముందుకు పోతుంది. మీరే చెప్పినారు కోర్టులలో ఉన్నది, ఆ తర్వాత జీవో చేస్తామన్న రాత ఎన్నో సాకులు చెప్పినారు. మరి మీరు స్థానిక సంస్థలు నిర్వహించకుండా ఊర్లలో అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న మీరు చేసినారు అసెంబ్లీలో ఏది స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ జీవో చేసినారు, దాన్ని చట్టం చేసినారు. దాని మీద మాకు విశ్వాసం ఉన్నది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో బీసీలకు చిట్ట చివరి స్థాయిగా అందే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు కనుక తీసుకోకపోతే, ఈ బీసీలకు ఇప్పుడు కనుక న్యాయం జరగకపోతే ఇంకెప్పటికీ న్యాయం కృష్ణన్న 50 ఏళ్ళ పోరాట ఫలితం. మరి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కొట్లాడడమే మాకు నేర్పిండు. ఇక ఈ ప్రభుత్వం కనుక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లతో పోకపోతే, 42% రిజర్వేషన్ పోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కోర్టులకు పోతారో మరి ఇంకోటి అక్కడ పోతారని కాదు, మీరు కోర్టులకు పోకముందుకే మీరే ముందులో హైకోర్టులో కావచ్చు, మరి సుప్రీంకోర్టు కేవియట్ ఫైల్ చేయాలి. మరి అలాగే రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లుకు మీరు మాండమిస్ కేసేసి తమిళనాడు ఏ విధంగా అయితే ముందుకు పోయినదో అదే విధంగా ముందుకు పోవాలి. మరి యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధమైనటువంటి విధానంతో ముందుకు వచ్చారో అదే విధానంతో మీరు ముందుకు పోవాలి. మరి బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పారు. ఆ రోజుల పూర్తి ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు బీసీ విద్యార్థులు చదువుకోవడానికి. అలాగే మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు ఇస్తామని చెప్పినారు. మరి ఇప్పుడున్నటువంటి సీఎం చేతుల్లో ఉన్న మంత్రివర్గంలో అందులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలి. మరి అలాగే మీ దగ్గరనే ఉన్నది మరి నామినేట్ పోస్టులో న్యాయం చేయాలి. మరి రానున్నటువంటి ఫిలప్ చేయటువంటి మరి ఏదైతే నామినేట్ పోస్టులో బీసీలకు అధిక మొత్తంలో పదవులు కేటాయించాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే బీసీలు 60% ఉన్న బీసీలు రాజకీయంగా చూసుకున్నట్లే 14% దాటలే, విద్యాపరంగా మరి 7% దాటలే, మరి విద్యాపరంగా మరి ఇక్కడ ఎక్కడ చూసినా బీసీలకు దోపిడీ, పీడన, వివచ్చ, అసమానతలు గురైతూనే ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మరి రిజర్వేషన్లనే పేదరిక నిర్మూలన పథకం కానే కాదు. అది పేదరిక నిర్మూలన పథకం అయితే అది ఎప్పుడో ముందుకు పోయేది. కానీ ఇది పేదరిక నిర్మూలన పథకం కాదు. సామాజికంగా, ఆర్థికంగా మరి సాంఘికంగా వెనుకబడినాయి కాబట్టి ఈ తరగతులకు మరి ఆనాడు రిజర్వేషన్ కల్పించరు. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నది పూర్తిగా ఆర్టికల్ 243 D6 ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో మరి బీసీల వాటాను నిర్ణయించుకున్నట్టు పూర్తి స్వేచ్ఛ అంబేద్కర్ కలిగించడం. దాన్ని తీసుకొని మీరు ముందుకు పోవాలి. మరి ఆనాడు ఆర్ కృష్ణన్న మరి 1975లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి 20% మరి మొదట్లో సర్పంచ్ రిజర్వేషన్లు పెట్టించి ఆ తర్వాత ఆర్ కృష్ణన్న పోరాటం అంచలంచలుగా చేసుకుంటూ 34% రిజర్వేషన్ కల్పించడం. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోతే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇవన్నీ మరి 2 కోట్ల మంది బీసీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పోవాలి. మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం.